ఆదిలాబాద్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పెట్టి మరి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దు. పాండురంగ గారి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేసేదాకా వదిలిపెట్టం. నేను ఆ కుటుంబానికి మాట ఇచ్చిన. 3 పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. నేను వారికి మాట ఇచ్చాను. ప్రభుత్వం మెడలు వంచైనా సరే మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పాం. 25 లక్షల రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. ఒక్కొక్క రైతు ఎవరైతే చనిపోయినాడో ఇవి ఖచ్చితంగా ప్రభుత్వము మరి ఉద్దేశపూర్వకంగా పంటలు కొనకపోవడం వల్ల, ప్రభుత్వం మీరు కావలసుకునే ఇవాళ పంటలు కొనకుండా ఎగ్గొట్టడం వల్ల, మీరు తప్పించుకునే ధోరణి అవలంబించడం వల్లనే రైతులు ఇవాళ మరి మార్కెట్ యార్డ్లలోనే విషం దాగి చచ్చిపోయే రోజులు వచ్చినాయి. అందుకే ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, పెద్దలు జోగు రామన్న గారు, మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవా లక్ష్మి గారు, మేమందరం కూడా ఈ జిల్లా నాయకత్వం మొత్తం, మా రాష్ట్ర నాయకత్వం కూడా అండగా ఉంటుంది. ఇవాళ మేమందరం కూడా ఒక శాసనసభ్యుల బృందంగా ఇక్కడికి వచ్చినాం. మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు, మా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, మా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, అట్లాగే మా జాన్సన్ రాథోడ్ గారు, మా ఖానాపూర్ నియోజకవర్గ బాధ్యులు, అయితే గౌరవ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ముధోల్ నుంచి, నిర్మల్ నుంచి అందరం కలిసి ఇవాళ కుటుంబానికి ధైర్యం చెప్పనీకి కేసీఆర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన బాధ చూసి, ఫోటోలు చూసి, ఆయన పేపర్ల వార్తలు చూసి కేసీఆర్ గారు చలించిపోయి ఆ కుటుంబానికి పోయి ధైర్యం చెప్పండి అని చెప్పినాడు. ఏం చెప్పాలి సార్ ధైర్యం మరి అన్న అంటే ఆయన ఒకటే చెప్పినాడు, 2 ఏళ్లు దయచేసి ధైర్యంగా బతకండి. 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తాడు, మళ్ళా మిమ్మల్ని ఒక్కొక్కరిని కళ్ళలో నెత్తుకొని చూస్తాడు. ధైర్యంగా ఉండండి, ధైర్యం కోల్పోకండి, ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను అనాథలు చేయకండి. ఎందుకంటే మేము వస్తాము పోతాం, సుట్టపుసుపుగా ఒక్కరోజు వచ్చిపోతాం, కానీ ఆ కుటుంబం మళ్ళా మొత్తం అనాథ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రైతన్నలు ఎక్కడున్నా రాష్ట్రంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కాళ్ళు పట్టుకోకండి, కాలర్ పట్టుకోండి, నిలదీయండి, మీకు మేము అండగా ఉంటాం. రోడ్డు ఎక్కకండి, కాంగ్రెస్ వల్ల ఇంటి ముంగట కూర్చోండి. ఏమాయే మాటలు ఎక్కడ పోయినాయని అడగండి. 15,000 రైతు భరోసా ఎడబాయ్, 500 బోనస్ ఎడబాయ్, నువ్వు చెప్పిన మాటలు ఎక్కడబాయ్ అని నిలదీయాలి. అవసరమైతే మీ ఎంబడ మేము నడుస్తాం. కానీ ప్రాణాలు తీసుకొని మీ పిల్లల ప్రాణాలు, మీ కుటుంబాన్ని అలా అనాథ చేస్తే మేమేదో సుట్టపుసూపుగా వచ్చిపోతాం, కానీ తర్వాత వాళ్ళు అవస్థపడతారు. కాబట్టి దయచేసి మీరెవరు కూడా దయచేసి ఇట్లాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని, రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి పాండురంగ గారి కుటుంబంతో సహా 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. చదువుకునే పిల్లలుంటే అవసరమైతే వాళ్ళకి ప్రత్యేకంగా ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు ధాన్యం కొనక, నువ్వు లంచం సిస్టమ్ పెట్టి, క్వింటాల్కి 50 రూపాయలని పెట్టి లారీలో ఎక్కించేందుకు లంచం, దించేందుకు లంచం, ఆఖరికి సంచులు ఇయ్యవు, బార్దాని ఇయ్యవు, సుతిలు ఇయ్యవు, ఏది ఇయ్యవు. ఇవాళ ఆఖరికి మంచిలు లేవు ఎండాకాలంలో మార్కెట్ యార్డ్లలో. ఇటువంటి గోసబుచ్చుకొని ఇవాళ నువ్వు రైతుల ప్రాణాలు తీసుకుంటే అవి ఖచ్చితంగా ప్రభుత్వం చేయించిన హత్యలే, నువ్వు చేయించిన హత్యలే రేవంత్ రెడ్డి. అందుకే వాళ్ళని ఆదుకునే బాధ్యత, ఆ కుటుంబాలను అండగా నిలబడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. 25 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి తీరాలే, ఇవ్వకపోతే వదిలిపెట్టం. రైతులకు కూడా మేము చెప్తా ఉన్నాం, బోత్ నియోజకవర్గంలో అండగా ఉండండి. ఎక్కడ ఏ రైతు కుటుంబం కష్టంలో ఉంటే ఒక కాకి కష్టం వస్తే అన్ని కాకులు చాలుతాయి. అట్లనే మనం కూడా దగ్గర ఉండి కష్టపడి వాళ్ళని కాపాడుకుందాం. ఈ ఊరు పున్నా గ్రామంలో కూడా మరి మిగతా సోదరులు కూడా పాపం మా కుటుంబానికి అండగా నిలబడ్డారని తెలిసింది. లాస్ట్ 4 డేస్ నుంచి మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటికి 2 సార్లు వచ్చినారు, రామన్న గారు వచ్చినారు. మేమందరం కూడా కుటుంబానికి అండగా ఉంటాం. మీడియాకు కూడా ఈ విషయాన్ని మరి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొచ్చినందుకు పత్రికలకు, మా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ధైర్యంగా ఉండాలని నా ప్రార్థన. కేంద్రం సపోర్ట్ చేయకుండా అన్ని రకాల పంటలు రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేశాము, బీఆర్ఎస్ వాళ్ళు రైతులను రెచ్చగొట్టే విధానాన్ని అవలంబిస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి నిజంగానే రికార్డు స్థాయిలో కొంటే పాండురంగ ఎందుకు చచ్చిపోయింది? నిజంగానే రికార్డులు నువ్వు బద్దలు కొడితే ఎందుకు చచ్చిపోయింది పాండురంగ? ఆయనకి ఇంకా వేరే ఏమన్నా ఉండేనా? ఎవరికైనా చచ్చిపోవాలని ఉంటుంది ఆ మనిషికి? పిల్లలు బంగారం వస్తుంటే పిల్లలు ఉన్నారు, బంగారం వస్తుంటే కుటుంబం ఉంది, వదిలిపెట్టి చచ్చిపోవాలన్న ఆలోచన మనుషులకు కొత్తగానే వస్తుందా? ఎంత బేవకూఫ్ మాటలంటే, ఎంత చిల్లర మాటలంటే. ఇప్పుడు పాండురంగ గారు ఏ జొన్న కుప్ప మీద అయితే చచ్చిపోయిండో ఆ కుప్ప అట్లే ఉంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు. ఆ కుప్ప అట్లే ఉంది, రికార్డు స్థాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, 2020-21లోనే ఆ రోజు కరోనా ఉంటే కూడా 8,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొన్నాం.